For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ డాక్టర్ బాలకిషన్ గారు. మరి సార్తో మాట్లాడి అనేక విషయాలు ఈరోజు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను సార్. సార్, ఈ మధ్యన ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో కాల్షియం అనేది చాలా లోపం అవుతుంది. అసలు మెయిన్గా కాల్షియం అనేది ఎందుకు తగ్గుతుంది సార్, పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ? మెయిన్ రీజన్స్ ఏంటి సార్? కాల్షియం తగ్గడానికి ప్రధాన కారణం మనం తీసుకునేటటువంటి పోషక విలువల లోపం అని చెప్పాలి. అసలు కాల్షియం ఎవరికి అవసరం ఉంటుంది, దానివల్ల ఉపయోగాలు ఏంటి అవి తెలుసుకోవాలి. కాల్షియం ఉండడం వల్ల ఎముకల పట్టు, ఎముకల సాంద్రత పెరుగుతుంది, ఎముకలలో బలం చేకూరుతుంది. మరి ఈ కాల్షియం ఉండాలి అంటే కాల్షియం అబ్జార్ప్షన్, శరీరం అబ్జార్బ్ చేసుకోవాలంటే విటమిన్ డి ఉండాలి. విటమిన్ డి ఉన్నప్పుడే కాల్షియం అబ్జార్ప్షన్ జరుగుతుంది, అదర్వైజ్ జరగదు. మరి పోషకాహార లోపం వల్ల ఇవి జరుగుతున్నాయి. ఎందుకంటే ఇంతకు పూర్వం పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒక కప్ పాలు తాగేవాళ్ళు, ఉదయం సాయంత్రం పాలు తాగేవాళ్ళు. పాలు తాగడం వల్ల పాలల్లో అనంతమైనటువంటి పోషక విలువలు కలిగి ఉంటాయి. కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది. అలా ఉదయం ఒక కప్పు సాయంత్రం ఒక కప్పు తాగినట్లయితే పోషక విలువలు వస్తాయి. ఎందుకు లోపిస్తుంది అంటే అందులోనే ఉన్నాయి. పాలు మానేశారు, పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలు మానేశారు. తర్వాత ఫిజికల్ గేమ్స్ ఏవీ లేవు. గేమ్స్ ఏవైతే ఉంటాయో ఆటలు, పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్ ఏవీ లేవు, గేమ్స్ లేవు. గేమ్స్ మీన్స్ ఎంతసేపు ఫోన్లలో ఆటలు నష్టం. లాభం కన్నా 100% నష్టం, 5% కూడా లాభం లేదు ఫోన్స్ వల్ల. అందులో పిల్లలకి పూర్తిగా 110% అన్యాయమే జరుగుతుంది, అంటే నష్టమే జరుగుతుంది. కాబట్టి ఫోన్స్ పిల్లలకి ఇవ్వద్దు, అందుబాటులో ఉండద్దు. ఇందాక అడిగినాం కదా, ఎందువల్ల కాల్షియం తగ్గుతుంది అంటే కారణం అది కూడా ప్రధాన కారణమే అవుతుంది. అంటే శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ సరిగా పనిచేయకుండా చేసే అవకాశం హెవీ రేడియేషన్కి ఉంది. ఫోన్స్ ఎక్కువగా వాడతారు కనుక దానివల్ల ఆ రేడియేషన్ ప్రభావం వల్ల శరీరంలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆర్గాన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. అంటే రీఅబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం ఆర్ అబ్జార్ప్షన్ ఆఫ్ విటమిన్ డి, ఈ రెండు కూడా దెబ్బతింటున్నాయి. కాబట్టి కాల్షియం లోపం వస్తుంది అందరికీ. ఇక్కడ ఎదిగే పిల్లలకి కాల్షియం అవసరం, రిక్వైర్మెంట్. అలాగే ఓల్డ్ ఏజెస్ వాళ్ళకి 60 years 50-60 years దాటిన వాళ్ళకి కూడా కాల్షియం అవసరం ఉంటుంది, రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం. ఏంటంటే మధ్య ఏజ్ వాళ్ళు వాడేస్తారు, ఉన్నంత మనం ఎక్కువగా వాడేస్తాం, అయిపోయింది. మళ్ళీ 50 years 60 years దగ్గరలో కాల్షియం కావాలి, రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం. అలాగే చిన్న పిల్లలకి, ఎదిగే పిల్లలు కనుక ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎనర్జీ ఎక్కువ వెళ్ళిపోతుంది. కాబట్టి పిల్లలకు కూడా కావాలి. 10 years బిలో 10 years వాళ్ళకి కాల్షియం ఎక్కువ కావాలి. ఎదిగే పిల్లల్లో కాల్షియం ఇవ్వనట్టయితే పిల్లలంతా బక్క చిక్కిపోవడం, ఏ పని చేయలేకపోవడం, అలసిపోవడం, చిన్న ఏజ్లో ఏ పని చేయలేని పరిస్థితుల్లో ఏర్పడుతుంది. పెద్దవాళ్ళకి పని చేసి అలసిపోయాం, బొక్కలన్నీ అరిగిపోయాయి, అన్నీ అయిపోయాయి కనుక కృషించే స్టేజ్. కాబట్టి వాళ్ళకి కాల్షియం రిక్వైర్మెంట్ ఉంది, ఈ 2 ఏజ్ గ్రూప్స్కి. మరి అలాంటప్పుడు ఏం చేస్తే వస్తుంది? ఎలాంటి పరిస్థితిలో కాల్షియం డిపాజిట్స్ మళ్ళీ రీఅకరింగ్ వస్తుంది? ఎట్లా వస్తుంది? మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటే కాల్షియం తగ్గకుండా ఉంటుంది, అది కూడా ఆలోచించాలి. అవును కదా. నాకు ఒక డౌట్, ఇప్పుడు చాలా వరకు పిల్లల్లో కూడా అస్తమానం, అంటే ఏ పని చేసినా సరే ఊరికే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, చేతుల నొప్పులు వస్తున్నాయి. ఇది అత్యంత అద్భుతమైనటువంటి ప్రశ్న. అదే చెప్పబోతున్నాను. పిల్లలు చాలా అతి త్వరగా అలసిపోవడం, ఏమాత్రం పని చేయకుండా అలసిపోవడం. పిల్లలు ఏం పని చేస్తారు? ఏం పని చేయరు, ఎంతసేపు ఆటలు లేదా ఏ స్కూల్కో వెళ్ళి రావడం. అయితే ఆ స్కూల్కి వెళ్ళి రావడంలో కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పిల్లల్ని స్కూల్కి పంపించట్లేదు, ఒక జైలుకు పంపిస్తున్నారని చెప్పాలి. తప్పకుండా తల్లిదండ్రులు ఏమనుకున్నా పర్లేదు, తప్పనిసరిగా పిల్లల్ని జైలుకు పంపిస్తున్నట్టు లెక్క. ఉదయం 6 గంటలకి ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్తారు పిల్లలు, దూరాన్ని బట్టి 6, 7 అప్పుడు పిల్లోడికి భుజం పైన, వీపు పైన పెద్ద భారంతో బుక్స్, వాళ్ళ ఏజ్ కన్నా ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి పుస్తకాల బ్యాగ్, ఒక చేతిలో పడే లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ బాక్స్ వగైరా, ఇంకొక చేతిలో వర్షం వస్తుందనో గొడుగు, ఇవన్నీ పట్టుకొని స్కూల్ దగ్గర 3-4 ఫ్లోర్స్ ఎక్కుతూ వెళ్ళాలి, మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి, మెట్లు దిగుతూ రావాలి. ఈ భారం అంతా పైకి వెళ్తారు కనుక చాలా అలసిపోతారు పిల్లలు.
అది ఎవరు కూడా పెద్దలు గమనించరు. స్కూల్కి వెళ్ళట్లేదు, ఎన్నడన్నా వెళ్ళను అంటే వీడేదో కావాలని చెప్తున్నాడు, ఏదో వంక అని చెప్పేసి పెద్దవాళ్ళు అనుకుంటారు. మరి రియలైజ్ అయ్యి ఏంటి అని గమనించారు. ఎప్పుడైతే చాలా ఎక్కువ ముదిరిపోతుందో అప్పుడు గమనిస్తారనమాట. ఏం చేయలేకపోతుంది, నిజమే వాడు చెప్పేది, పడిపోతున్నాడు ఏంటి అని అప్పుడు గమనిస్తారు. అప్పటి వరకు గమనించారు. ఏదో ఊరికే చెప్తుండే పిల్లలు అనుకుంటారు. కాదు, చిన్న అప్పుడే గమనించాలి. 1-2 సార్లు అన్నారంటే ఖచ్చితంగా గమనించాలి. ఏంటి వాట్ ఈస్ వాట్ అని. ఏం చేస్తున్నాం, పిద్దల హడావుడిలో 7 గంటలకి ఏం తినలేకపోతారు పిల్లలు. మనం ఎంత అరిచినా పాలు, ఈవెన్ పాలు కూడా ఇవ్వడం మనం తాగించడం మర్చిపోయా. పిల్లలు అడగట్లేదు, పిల్లలు అసలు అడగరు. మనం ఇవ్వడం లేదు, తాగండి అని ఇవ్వట్లేదు పిల్లలకి. ఏదో ఒకటి అయిపోతుందిలే కాన్లే అని ఇచ్చేస్తున్నాం. ఆహారం కూడా ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాం, త్వరగా అవుతుందని ఏమి ఆగి ఇవ్వడం, లేకపోతే బయట నుంచి టిఫిన్ పార్సల్ తెచ్చేసి తినేసి అని చెప్పడం, ఇలాంటివి జరిగిపోతున్నాయి. ఇవన్నీ కూడా ప్రమాదానికి హేతువు. పిల్లల్లో శక్తి తగ్గడానికి ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు. సరైనటువంటి పోషక విలువలు లేనటువంటి ఆహారం ఇస్తున్నాము అని ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడ బయట నుంచి తెచ్చిన ఆహారం ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం, ఫాలిసిస్టిన్ బ్యాగ్లో ప్యాక్ చేస్తాయి కనుక విషతుల్యం అయిపోతుంది. దానివల్ల ఎలాంటి పోషక విలువలు లేవు, అదనంగా శరీరం నష్టపోతుంది. అందువల్ల పిల్లలు త్వరగా అలసిపోతారు. పెద్దవాళ్ళు కూడా అదే పరిస్థితి. అయితే పెద్దవాళ్ళు కాదేతో ఉంటారు ఇంకా లేట్గా అలసిపోతారు, వీళ్ళు త్వరగా అలసిపోతారు. చాలా చిన్న పిల్లలు, వాళ్ళ టిష్యూస్ కూడా చాలా స్మార్ట్గా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి, సున్నితంగా ఉంటాయి, త్వరగా అలసిపోతారు. సరిపడేటటువంటి ఆహారం లేదు. స్కూల్కి తీసుకెళ్ళిన వాళ్ళు ఎప్పుడు తింటారో తెలియదు, తినాలో తెలియదు. ఇంట్లో అంటే ఏ భయానికి తింటారు, స్కూల్లో తింటారు, లేదా పడేసి వస్తారు, ఏదో చేస్తారు, సరిగ్గా తినలేరు. అన్ని రోజులు ఒకలా ఉండదు. ఆహారం చెడిపోవచ్చు, లేకపోతే ఇంకేమన్నవచ్చు, టేస్ట్ ఉండకపోవచ్చు. దాన్ని కూడా చెప్పలేక ఏదో అట్లా తినో పడేసో వచ్చేస్తారు. అది సరైనటువంటి నియమిత కండిషన్స్, భోజనం మీద సరైనటువంటి దృక్పథం లేదు, సరిగా భోజనం చేయట్లేదు పిల్లలు. అందుకని పిల్లలు త్వరగా అలసిపోతున్నారని చెప్పచ్చు. ఇది వచ్చేసి హౌస్కాల్ అని చెప్పేసి పౌడర్. ఇందులో కాల్షియం అండ్ విటమిన్ డి 2 రకాల అంటే 2 పెరగడానికి ప్రోత్సాహకరంగా ఉండేలాగా ప్లాంట్ ఫుడ్ తయారు చేయడం జరిగింది. ఇది మామూలుగా పాలలో ఒక 1 స్పూన్ వరకు వేసేసుకొని కలిపి రోజు ఉదయం తాగుతూ ఉన్నట్లయితే తప్పకుండా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా ఇతోధికంగా శక్తిని ఇస్తుంది. అత్యంత స్పీడీ రికవరీ, కాల్షియం అండ్ విటమిన్ డి ఆల్సో. తప్పనిసరిగా బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది, కాల్షియం యొక్క లోపాలని సరిదిద్దే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఏ వయసు వారైనా, స్త్రీ పురుషులు పిల్లలు అందరూ వాడచ్చు. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.